సాంకేతిక విప్లవం మనిషి జీవనశైలిని సమూలంగా మార్చేస్తుంది. కృత్రిమ మేధ ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. అయితే ఈ అద్భుతమైన ఏఐ సాంకేతికత వెనుక ఒక భయంకరమైన పర్యావరణ ప్రమాదం పొంచి ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏఐ వల్ల పెరిగే విద్యుత్ వినియోగంపైనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అది వినియోగించే నీటి పరిమాణం గురించిన వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి వేల సంఖ్యలో సర్వర్లతో కూడిన భారీ డేటా సెంటర్లు అవసరం. ఇవి నిరంతరం పనిచేస్తూ విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. ఈ వేడిని తగ్గించి సర్వర్లను చల్లబరచడానికి భారీగా తాజా నీటిని వినియోగిస్తున్నారు. కేవలం 100 పదాల ఏఐ ప్రాంప్ట్ కోసం దాదాపు ఒక సీసా నీరు ఖర్చవుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45% డాటా సెంటర్లు నదీ తీర ప్రాంతాల్లో ఉండటం, అవి తాజా నీటిపైనే ఆధారపడటం ఆందోళనకరం. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు ఇది పెద్ద సవాలు. ఇప్పటికే మన దేశంలో అనేక నగరాలు భూగర్భ జలాల కొరతతో, కరువు పరిస్థితులతో సతమతమవుతున్నాయి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతంలోనే డాటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సామాన్య తాగునీటి అవసరాలకు, వ్యవసాయానికి ముప్పు వాటేలా ప్రమాదం ఉంది. డాటా సెంటర్లో వాడే నీరు ఆవిరిగా మారిపోవడమో లేదా వ్యర్థ జలంగా మారడమో జరుగుతుంది తప్ప తిరిగి వినియోగంలోకి రావడం లేదు. అభివృద్ధి అవసరమే కానీ అది ప్రకృతిని నాశనం చేసేదిగా ఉండకూడదు. ఏఏ సంస్థలు తమ డాటా సెంటర్ల కోసం నీటి వినియోగాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. గాలి ద్వారా చల్లబరిచే సాంకేతికతను, ఎయిర్ కూలింగ్ లేదా వ్యర్థ జలాల పునర్వినియోగ పద్ధతులను చేపట్టాలి. ప్రభుత్వాలు కూడా డాటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ముందు వాటి నీటి వినియోగంపై కఠినమైన నిబంధనలు విధించాలి. ఏఐ దాహం తీర్చడం కోసం భూమిపై ఉన్న విలువైన నీటి వనరులను బలిపెట్టడం భావ్యం కాదు. రేపటి తరం కోసం నీటిని పొదుపు చేస్తూనే సాంకేతికతను వాడుకునే సమతుల్యతను సాధించడమే ప్రస్తుత తక్షణావసరం.